మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో జరిపించబడుతున్నటువంటి ఈ యొక్క సిద్ధపాటు ప్రార్థన, మరి పునరుద్ధానపు ఆరాధన ముందుగా ఒక సిద్ధపాటు ప్రార్థనగా ఏర్పాటు చేసి ఉండగా, ఈ యొక్క ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చినటువంటి వారికి, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యమును మనం ప్రార్థనా పూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. మరి యోహాన్ రాసినటువంటి సువార్త, అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటని మనము మరి చదువుకొని ప్రార్థనా పూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, కృపా సత్య సంపూర్ణుడ, ఈ యొక్క తండ్రి సాయంత్రకాల సమయమందు నీ యొక్క పరిశుద్ధమైన మందిరములో మీ మాటలు మేము చదువుకుని ఉండగా, ఆ మాటలను అర్థమయ్యేటువంటి రీతిలో వివరించి బోధించండి. ప్రతి బిడ్డ విని మేలు పొందినట్లుగా వారి జీవితాలలో మీ కార్యములు జరుగునట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటల్లో యేసు ప్రభువారు ఆయన అంటున్నటువంటి మాటలు, నేను లోకమునకు వెలుగును అని అంటాడు. కనుక నన్ను వెంబడించేటువంటి వారు చీకట్లో నడవక వారు జీవపు వెలుగులో, జీవమున్నటువంటి వెలుగులో వారు మరో కలిగి ఉంటారు, నడుచుకుంటారు అనే మాట యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. కనుక మరి ఈ మాటకు అర్థమేంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు ఆయన మొదటిగా నేను లోకానికి వెలుగుగా పంపించబడ్డాను, లోకానికి నేను వెలుగై ఉన్నాను, మరి అనేక మంది చీకట్లో జీవిస్తూ ఉన్నారు. ఆ చీకటి జీవితంలో, ఆ పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వారి మీదకి నేను వెలుగుగా ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించినప్పుడు, వాళ్ళు ఉన్నటువంటి చీకటి జీవితం, వారు జీవిస్తున్నటువంటి పాప జీవితం వాళ్ళకి కనిపించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, వెంటనే ఆ వెలుగును చూచి ఆ వెలుగుని ఆకర్షించబడి వెలుగు వద్దకు అనేక మంది రావటం అనేది జరుగుతుంది. కానీ నేను చీకట్లో ఉన్నటువంటి వారి మీదకి నేను ప్రకాశించినప్పుడు వెలుగుగా, వారు అనేక మంది చీకటి జీవితమే, పాప జీవితమే వారికి బాగున్నట్లుగా, అందులో వాళ్ళు ఏదో బాగుపడుతున్నట్లుగా, పాప జీవితము అంటే మరి ఉన్నటువంటి మోసాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అవి వ్యసనాలు కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది ఒకవేళ మూర్ఖముతో కూడినటువంటి అసూయతో కూడినటువంటి
మరి ప్రతినిత్యము కూడా కలహాలతో కూడి మరి ఏదో ఒక విధంగా అక్రమంగా అన్యాయంగా సంపాదించుకొని ఈ అక్రమము అన్యాయము లంచముతో కూడినటువంటి మోసముతో కూడినటువంటి ఎదుటి వాళ్లకు మరి మోసగించి దగా చేసి సంపాదించిన దాంట్లో వాళ్లకు అది బాగున్నట్లుగా, అందులో వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతున్నట్లుగా, వాళ్ళు పైకి వస్తున్నట్టుగా, పైకి వచ్చినట్లుగా, అందరికంటే ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు అని వాళ్ళకు అనిపిస్తుంది. కానీ అది పాపముతో కూడినటువంటిది కదా, అది న్యాయముతో కూడినటువంటిది కాకుండా అన్యాయముతో అక్రమముతో మోసాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ మరి తిండి కొరకు, సుఖము కొరకు, ఆనందం కొరకు చేసేటువంటి అన్నీ కూడా చీకట్లో ఉన్నాయి కదా. ఆ చీకటి జీవితము, ఆ చీకటి బ్రతుకు పాపము కదా. ఆ పాపము చేసి కూర్చుకున్నటువంటి పాపానికి కూర్చుకున్నప్పుడు అది చివరికి మరణము కదా. ఆ పాపంతో కూర్చుకున్నటువంటి దాన్ని నువ్వు అనుభవించగలవా? అనుభవించాలనే కదా, సుఖపడాలనే కదా సంపాదించావు. కానీ తీరా అన్నీ సంపాదించుకొని కళ్ళు ముందు పెట్టుకొని ఇవన్నీ కూడా నాకున్నాయి, ఇవంతా కూడా నా సొంతం కనుక దీనిలో నాకు సుఖము అనుకునేటప్పటికీ నీ వయస్సు మరి నీ బలము అంతా కూడా ఒదిగిపోయిన తర్వాత ఆ సంపాదించుకున్న దాంట్లో సుఖపడటానికి ఏది ఇష్టముగా నువ్వు కూర్చుకున్నావో అది నీకు సుఖాన్ని ఇవ్వకపోతే, నువ్వు దానివల్ల సుఖపడటానికి తగినటువంటి వయస్సు లేకపోతే, ఆ బలం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, దాన్ని ఇంకొకడు నీకంటే బలవంతుడిగా, నీకంటే ఎక్కువగా అబద్ధాలు మోసాలు చేసేటువంటి వాడుగా, దగాగా, అన్యాయంగా, అక్రమంగా దాన్ని దోచుకుని వెళ్ళినప్పుడు అది నీ సొంతం కాకుండా పరుల పాలవుతుంది కదా. ఇలాంటి జీవితము, ఇలాంటిది చివరిగా నీకు జరగబోయేటువంటి స్థితి, పరిస్థితి, గతి. అలాంటప్పుడు ఆ చీకటి జీవితాన్ని ఎందుకు కోరుకుంటావు? ఆ చీకటి జీవితము పాప జీవితము, అందులో జీవము లేదు కానీ మరణం ఉంది కదా. అయితే నేను అది నీకు తెలియటానికి వెలుగుగా నేను ప్రకాశించి తిని, ఆ వెలుగును నువ్వు మరి చూడలేక, ఆ వెలుగును నువ్వు ఇష్టపడక చీకటిని జీవిస్తూ చీకటిని చూసుకుంటూ వెలుగు వద్దకు రాకుండా ఆ చీకటి పాప జీవితానికే అలవాటైపోతూ ఉన్నారు. కనుక అది మీకు చివరికి ఈ పరిస్థితి తెచ్చిపెడుతుంది అని యేసు ప్రభువారు ఆయన ఒక సందర్భంలో ఆ మాట అన్నారు. అయితే మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు చూసినప్పుడు, మీరు పాపం చేత అపరాధముల చేత సచ్చినటువంటి జీవితాలుగా, చలనము లేనటువంటి జీవితాలుగా, నిర్జీవమైనటువంటి జీవితాలుగా, శవముగా ఉన్నటువంటి జీవితాలుగా, ఏది ఉలుకు పలుకులేటువంటి జీవితములో సచ్చినట్లుగా కుప్పకూలినప్పుడు దేవుడు మిమ్మల్ని చూచి మీ మీద కనికరపడి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అందరూ కూడా క్రీస్తు యేసులో వెలిగించలేదా? మీరు వెలిగించబడినటువంటి వారు చీకటి సంబంధులు కారు కనుక ఆయన వెలుగు ఉన్న ప్రకారముగా మీరు కూడా ఆ వెలుగులో నడిచిన యెడల దేవునితో మీరు అన్యున సహవాసం కలిగినటువంటి వారుగా ఉంటారు. కనుక అందును బట్టి యేసు రక్తము ప్రతి పాపము నుంచి మిమ్మలను పరిశుద్ధపరుస్తూ వస్తుంది, పవిత్రపరుస్తూ వస్తుంది. మీ మీద ఏ దోషము లేకుండా, మీ మీద ఏ పాపము లేకుండా, మీ మీద ఏ అపరాధములు లేకుండా, మీకు ఎలాంటి కీడు లేకుండా, మీకు ఎలాంటి శాపం రాకుండా, ఎలాంటి అపాయము కలగకుండా ఆ యేసు రక్తము సిలువలో కాల్చినటువంటి, సిలువలో కాల్చబడినటువంటి యేసయ్య రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మీరు వెలిగించబడినటువంటి వారు కాబట్టి మీరు తిరిగి
మీరు యేసుక్రీస్తు యొక్క వెలుగు చేత వెలిగించబడినటువంటి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నటువంటి మాట మత్తయి సువార్తలో యేసు ప్రభువారు సందర్భములో మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు కూడా మరి వెలిగించబడినటువంటి ఆ దీపాన్ని తీసుకెళ్ళి కొంచెం కింద పెట్టరు, కానీ అందరికి వెలుగు వచ్చినట్లుగా అది కొంచెం పైన పెట్టినప్పుడే అందరూ కూడా వెలుగునిస్తుంది, అందరూ కూడా వెలుగును చూడగలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే ఎవరు కూడా దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా, అలాగనే మీరు క్రీస్తు యేసులో వెలిగించబడినటువంటి మీ జీవితాలు లోకములో మీరు వెలగాలి. ఏ విధంగా వెలగాలి? జ్యోతుల వలె వెలగాలి. జ్యోతుల వలె ఎలగాలి అంటే దేవుని యొక్క జీవ గ్రంథాన్ని చేతన పట్టుకొని జ్యోతుల వలె మీరు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఆరిపోయినటువంటి స్థితి కాకుండా మీరు వెలిగించబడి ఎప్పుడు కూడా వెలుగుతున్నటువంటి జ్యోతులుగా ఉండాలి. మీ యొక్క వెలుగు సంబంధమైనటువంటి క్రియలు ఏంటి? వెలుగు సంబంధమైన క్రియలు ప్రేమ, సమాధానము, ఐక్యత, మంచి, మరి కనికరము, అలాగా మంచి పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసము, మంచి ప్రవర్తన, ఎదుటివాని యొక్క కష్టములో, ఎదుటివాని యొక్క పేదరికములో, ఒకవేళ దిక్కులేనటువంటి వారుగా అనాథులుగా ఉన్నటువంటి వారి విషయంలో, వీటన్నిటిలో కూడా నీవు మేలు పొందుకున్నావు కాబట్టి, నీవు మేలు అనుభవిస్తున్నావు కాబట్టి, నువ్వు వెలిగించబడినటువంటి వాడుగా ఉన్నావు కాబట్టి, యేసుక్రీస్తు యొక్క జీవపు వెలుగులో నువ్వు ఉన్నావు కాబట్టి, జీవపు వెలుగులో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, అలాంటి చీకట్లో ఉన్నటువంటి వారు చీకటి జీవితమే శాశ్వతము అనుకుంటూ అందులో తృప్తి ఉన్నది అన్నటువంటి వారి జీవితంలో చివరికి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగ ఉంటాయి? కోల్పోయినటువంటివిగా, వాళ్ళందరూ కూడా పడిపోయినటువంటి వారుగా, వారందరూ కూడా తొట్టెలబడినటువంటి వారుగా, వారికి ఏ సహాయము లేకున్నటువంటి వారుగా, అలాంటి వారి యొక్క శాపాన్ని బట్టి బిడ్డలు దిక్కులేనటువంటి వారుగా, భర్త లేనటువంటి వారుగా, భార్య లేనటువంటి వారుగా, తల్లిదండ్రులు లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారి విషయంలో మీరు ఆ క్రీస్తు ఏ ప్రేమతో నిన్ను ప్రేమించాడో, ఏ ప్రేమను బట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ కొరకు కల్వరి శిలువలో మరణం పొందాడో, నీ కొరకు ఆయన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని, తన దేహాన్ని, రక్తాన్ని ఏ విధంగా అయితే బలిగా అర్పించుకున్నాడో, అలాంటి ప్రేమతో ప్రేమించబడినట్టు నీవు ఆ ప్రేమ కలిగి ఆ ప్రేమ చేత నింపబడినప్పుడు నువ్వు వెలిగించబడినట్లుగా, కనుక నీ క్రియలంతా కూడా వెలుగు సంబంధమైనటువంటివి కాబట్టి అలాంటి చీకటి సంబంధమైనటువంటి వారికి నీ వెలుగు చేత వాళ్ళని మరి ఆకర్షిస్తూ నీ వెలుగు మాటలు, వెలుగు క్రియలు, వెలుగు ప్రవర్తనను బట్టి అనేక మందిని చూడాలి. నీ చేత వాళ్ళు ఆకర్షించబడాలి. నీవు ఆ విధంగా వెలిగించబడ్డావంటే, అలాంటి మంచివాడిగా, మంచిదానివిగా నువ్వు ఎంచబడ్డావంటే సమాజంలో దేవుని బిడ్డగా ఒక గౌరవము, నీకంటూ ఒక కుటుంబము, నీకంటూ ఒక నివాసము, నీకంటూ ఒక చేతి కష్టాజితము, నీకంటూ మంచి మరి పిల్లలుగా గర్భఫలము, ఇవన్నీ కూడా నీవు వెలిగించబడిన తర్వాత వెలుగు సంబంధంగా జీవించడానికి తీర్మానం చేసుకొని యేసుక్రీస్తు చేత వెలిగించబడి ఆ జీవపు వెలుగులో నడుస్తున్నప్పుడు నీ కలిగినటువంటి క్షేమం, నీ జీవితం యొక్క ప్రవర్తన విధానం బట్టి నీకు లభించినటువంటి ఆ క్షేమం అనేక మంది చూచి పరలోకమందున్నటువంటి నీ తండ్రిని వాళ్ళు మహిమపరుచున్నట్లుగా నీ ద్వారా, నీ వెలుగు క్రియల ద్వారా, నీ వెలుగు మంచితనం ద్వారా అనేక మంది చీకటి సంబంధులు, పాప సంబంధులు, అపవిత్రులుగా ఉన్నటువంటి వారు నీ వెలుగును చూసి ఆ వెలుగు చేత ఆకర్షించబడి వారిలో కూడా ఒక విశ్వాసం, వాళ్ళకు కూడా ఒక జీవం, వాళ్ళకు కూడా ఒక బ్రతుకు, వాళ్ళకు కూడా ఒక జీవన విధానం, వాళ్ళకు కూడా రక్షణ, వారికి కూడా యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకునే విధముగా
అలాగ నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు నిన్ను బట్టే కదా వాళ్ళు మేలు జరిగింది, నిన్ను బట్టే కదా వాళ్ళు రక్షించబడ్డారు, నిన్ను బట్టే కదా వాళ్ళు బాగుపడ్డారు, నిన్ను బట్టే కదా ఈరోజు బాగున్నారు. కాబట్టి వారు దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని కనపరుస్తూ, ఎంత మంచివాడవయ్యా, ఎంత మనసు కలిగినటువంటి వాడవు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడవు, నా పేదరికంలో జ్ఞాపకం చేసుకున్నావు, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందో, నన్ను ఎవరు ఆదరిస్తారో, నాకు ఎవరు ఒక ముద్ద పెడతారో, నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదే, ఎవరు కూడా బంధువులు దూరం చేశారు, తోబుట్టులు దూరం అయ్యారు, నాకు ఏ దిక్కు మొక్కలేనటువంటి ఒక అనాథగా ఉన్నటువంటి నన్ను ఈ విధంగా ప్రేమించి చేరదీసి నాకు జీవము ఇచ్చినటువంటి వాడుగా, నాకు రక్షణ కలిగించినటువంటి వాడుగా, నాకంటూ నీ జీవించాలి ఒక నిరీక్షణ కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా, యేసయ్యా అని మహిమ పరుస్తున్నప్పుడు, ఆ యొక్క మహిమ పొందుకున్నటువంటి, ఆ ఘనత వహిస్తున్నటువంటి దేవాతి దేవుడు నిన్ను ఆస్వాదించడానికి, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, నీ వెలుగు క్రియల ఫలము నీ బిడ్డలు అనుభవించడానికి, నీ నివాసము, నీ ప్రాంతము, నీ ప్రదేశము, నీ గ్రామము, నీ మండలము, నీ జిల్లా, నీ యొక్క మరి దేశము, ప్రపంచమంతా కూడా అలాగా దీవించబడుతూ పోతుండాలి, అలాగ వాళ్ళు ఆస్వాదించబడుతూ పోతుండాలి. అలాగా నీకు జరిగినటువంటి మేలు వాళ్ళకు కూడా జరగాలి, నీకు జరిగినటువంటి మంచి వాళ్ళకు కూడా జరగాలి, నీకు కలిగినటువంటి క్షేమం వాళ్ళకు కూడా కలగాలి, నీకు కలిగినటువంటి మంచి కుటుంబం వాళ్ళకు కూడా కలగాలి, వారు కూడా సంతోషించాలి, ఆనందించాలి, వారు కూడా సంపాదించుకోవాలి, వారు కూడా తన బిడ్డలని పోషించుకోవాలి, భార్య బిడ్డలను పోషించుకోవాలి, మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి బిడ్డలుగా, మంచి కుటుంబంగా వాళ్ళు ఉండటానికి నీ వెలుగు క్రియలు, నీ వెలుగు ప్రవర్తన, నీ వెలుగు జీవితము అనేక మందికి ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఆయన ఈరోజు తెలియచేసినటువంటి మాటలు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించినటువంటి వాడు చీకట్లో కాకుండా వెలుగు, జీవపు వెలుగులో, జీవపు వెలుగు మార్గములో నడుచుకుంటాడు, అతనిలో జీవం ఉంది, ఆ జీవము అతనికి ఉజ్జీవం, నడిచేటువంటి ఆ మార్గము వెలుగు మార్గము, జీవపు వెలుగు మార్గము అని యేసు ప్రభువారు ఆయన స్వయాన చెప్పినటువంటి మాటలు. అందుకని 119వ కీర్తన 105వ చరణములో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాట భక్తుడు ఆడు రాస్తాడు. ఇప్పుడు ఆ వెలిగించబడటానికి, ఆ వెలిగించబడినటువంటి దీపము ఆరిపోకుండా ఉండాలి అని అంటే అందులో ఏముంటే ఆరిపోకుండా ఉంటుంది? దీపానికి ఒత్తి బాగుండాలి. దీపము వెలుగుతున్నప్పుడు చుట్టూ ఒక అడ్డులాగా రేకు మొక్కు ఉండాలి, అందులో నూనె అనేది పొయ్యబడాలి. తర్వాత దాన్ని అగ్ని చేత వెలిగించినప్పుడు ఆ ఒత్తి, ఆ అగ్ని, ఆ నూనె, ఆ దివిటె నిలబడేటువంటి స్థానము, ఉంచేటువంటి పద్ధతి, ఆ క్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా అది వెలుగునిస్తూ ఉంటుందో, వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందో, అనేక మందికి వెలుగుమయంగా ఉంటుందో, అలాగనే నీవు క్రీస్తులో నిలబడినట్లుగా నీ జీవితంలో ఒక విశ్వాసం, నీ జీవితంలో వాక్యం, నీ జీవితంలో ప్రార్థన, నీ జీవితంలో పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము చేత, ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ దివిటి నిలబడటానికి, ఆ దివిటి వెలిగించబడటానికి, ఆ దివిటి వెలగటానికి, ఆరిపోకుండా ఉండటానికి, అలాగని వెలిగించినప్పుడు తిరిగి మరి ఉదయకాలం వరకు ఎలాగ వెలుగుతూ ఉంటుందో అలాగని మనకు తిరిగి ఆయన రాజులు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన మహిమతో ఆయన పరలోకం నుంచి మధ్యాకాశానికి వచ్చేంత వరకు దివిటీలుగా మనము
వెలిగించబడినటువంటి మనము, అభిషేకించబడినటువంటి మనము, విశ్వాసం కలిగినటువంటి మనము, వాక్యం తెలిసినటువంటి వారంగా మనము, వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారంగా మనము, ప్రార్థనా జీవితం కలిగినటువంటి మనము, పరిశుద్ధత కలిగినటువంటి మనము, మంచి ప్రవర్తనతో ప్రవర్తించడానికి మనము అలాగా వెలుగుతున్న దివిటిలాగా ఉన్నప్పుడు ఉదయం వరకు ఏ విధంగా వెలుగునిస్తూ అనేక మందిని వెలుగును ఇస్తుందో అలాగనే యేసుక్రీస్తు వారు తన మహిమతో పరలోకాన్ని నుంచి మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఈ లోకంలో అలాంటి దివిటీలుగా మనము వెలిగించబడుతూ ఉండాలని, నన్ను వెంబడించినటువంటి వారికి అలాంటి జీవపు వెలుగు వారికి కలుగుతుంది. వారిలో నిర్జీవం ఉండదు. వెలిగించింది యేసుక్రీస్తు వారే కాబట్టి, యేసుక్రీస్తు వారిని బట్టి వెలిగించబడినటువంటి వారు కాబట్టి ఆ దీపము ఎన్నడూ కూడా ఆరిపోదు. ఆ దీపములో జీవం ఉన్నట్టుగా, ఆ దీపములో వెలుగున్నట్లుగా, ఆ వెలుగు జీవపు వెలుగుగా మనల్ని వెలిగిస్తూ ఉన్నట్లుగా మనము ఈ లోకానికి వెలుగుమయంగా ఉండటానికి యేసు ప్రభువారు ఆ మాట ఆయన చెప్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి నీ జీవితంలో సంతోషంగా ఉంటున్నావా? నువ్వు సంపాదిస్తున్నావు, లేంటే మీరు సంపాదిస్తున్నారు భార్యాభర్తలుగా, లేంటే కుటుంబంగా మీరు సంపాదిస్తున్నారు నలుగురుగా, కానీ తెచ్చుకుంటున్నారు, రోజు తెచ్చుకుంటున్నారు, వారానికి తెచ్చుకుంటున్నారు, నెలకు తెచ్చుకుంటున్నారు, 15 రోజులకు ఒకసారి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్నటువంటి కష్టాజితం, తీసుకొని వస్తున్నటువంటి ఆదాయం, ఇంటికి తేవబడుతున్న లాభాన్ని బట్టి అది నీకు సంతోషాన్ని ఇస్తుందా? అది ఆనందాన్ని ఇస్తుందా? దానివల్ల నువ్వు అనుభవిస్తున్నావా? దానివల్ల నీకు మంచి జరుగుతుందా? నీవు అప్పులు పాలు కాకుండా, యూనుకుడి దగ్గర కూడా అప్పు చేయకుండా, నీ డబ్బు నువ్వు తినడమే కాకుండా, నీ డబ్బు నువ్వు దాచిపెట్టుకోవటమే కాకుండా, నీ డబ్బుని ఇతరులకు కూడా పెట్టగలిగినటువంటి ఈగలటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీవు వెలుగు సంబంధిగా యేసుక్రీస్తు యొక్క జీవపు వెలుగులో నువ్వు అలాగ ప్రకాశిస్తున్నావు కాబట్టి నీకు కొరత లేదు, కొదువ లేదు. అయితే ఈరోజు ఇవి ఏవి కూడా మాకు జరగట్లేదు, ఎంత కష్టపడి సంపాదించినా, ఎంతమంది సంపాదించినా, ఎంత తెచ్చుకున్నా కూడా నిలవటం లేదు, అది ఇంట్లో నిలవటం లేదు, ఎట్లా వస్తుందో అట్లాగే పోతుంది. దినానికి మరి తిరిగి ఎక్కడ చేయి జాపాలి, ఎక్కడ నోరు తెరవాలి, ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, ఎక్కడ అప్పు చేయాలి, ఇవి ఎప్పుడు తీరుతాయి, ఈ సమస్యలు తీరిపోతాయిలే 4 రోజుల తర్వాత, లేదు ఆ 4 రోజుల తర్వాత అది తీర్చేసి ఇంకా జాగ్రత్తగా ఉంటాం, ఇంకా అలాంటి వాటి జోలికి పోం అన్నటువంటి మనసుతో అనుకోవటమే కానీ, అనుకొని 2 రోజులు గడవటమే కానీ, 3 రోజుకి ఇంకొక సమస్య వచ్చి నీ ముందు నిలబెడుతూ అది భయపెడుతుందా? అది నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? దానివల్ల నీవు కష్టం మీద కష్టం, బాధ మీద బాధ, శ్రమల మీద శ్రమలు, ఆలోచన మీద ఆలోచనలు, నెమ్మది లేనటువంటి పరిస్థితి, నిద్ర పట్టినటువంటి రాత్రులు, అనేక రాత్రులు గడిపావా? అయితే ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటున్నావా? ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎలాగున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలాగ సంపాదిస్తున్నావు, ఎలాగ జీవిస్తున్నావు? అది చీకటి జీవితమా, వెలుగు జీవితమా? ఒకవేళ చీకటి జీవితం అయితే అది తప్పు అని తెలుసుకొని తిరిగి వెలుగులోకి రావటం అంటే తప్పు తెలుసుకొని ఇంక నుంచి నేను కష్టపడతాను, నేను అక్రంగా కానీ అన్యాయంగా కానీ ఏ విధమైనటువంటి ఆశపోతుతనముతో కానీ దురాశతో కానీ నేను ఏదో కూడా ఆశించను. నా చేతుల కష్టార్జితాన్ని నమ్ముకొని, నా చేతుల కష్టం నేను తెచ్చుకొని నేను తిన్నప్పుడే నాకు ఆరోగ్యం, అది నాకు మేలు, నాకు క్షేమం, నా కుటుంబము బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆలోచింపచేసేటువంటి మాటలుగా ఈ మాటలు ఉన్నాయా నీకు, నీ జీవితానికి? అయితే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్య జనులారా, నా యొద్దకు రండి, మీరెందుకు
భారము బాధ, ఆ యొక్క ఒత్తులు నలిగిపోతారు. నా యొద్దకు వస్తే ఆ భారం తీసివేస్తాను, ఆ కష్టం తీసివేస్తాను, నీకున్నటువంటి సమస్యలను తీసివేసి నీవు స్వతంత్రుడుగా ఆనందపడేటట్లుగా, ఆనందించేటట్లుగా, సుఖపడేటట్లుగా, నెమ్మది కలిగి నీ కష్ట ఫలమును అనుభవించేటట్లుగా, నీవు జీవించే జీవితాన్ని బట్టి నీ బిడ్డలు వృద్ధి చెందేటట్లుగా చేసేటువంటి వాడు నేను, నిన్ను పుట్టించిన వాడు నేను, నిన్ను పోషించేటువంటి వాడు నేను, నిన్ను భరించేటువంటి వాడు నేను, నీ అవసరం తీర్చేటువంటి వాడు నేను, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడను, పరలోకానికి విడిచి భూమి మీద చేసినటువంటి నీ పాపాన్ని బట్టి ఈ లోకానికి వచ్చి ఆ పాపం నుంచి విడిపించి, ఆ శాపం నుంచి విడిపించి తిరిగి నీ జీవితంలో ఒక నెమ్మది, నీ జీవితంలో ఒక ఆనందం, ఒక సంతోషాన్ని కలిగి ఉండటానికి నేను ఈ లోకానికి వచ్చి నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు శిక్షించబడాలి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు మరణించాలి. కనుక ఆ మరణం శిక్ష నీ మీద లేకుండా నా మీద వేసుకున్నాను. నీ అతిక్రమం బట్టి నీకు శాపం రావాలి, నీకు దీవెన, ఆ శాపం నా మీద వేసుకున్నాను. నీకు రోగం రావాలి, నిన్ను ఆరోగ్యవంతుడిగా చేసి నేను రోగిగాను వ్యసనాకాంతుడిగా మార్చబడ్డాను. కనుక శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. విడువక నీ ఎడల నేను కృప చూపించే దేవుడను. ఇదే అనుకూలమైన సమయం, నేడే నీకు ఇది రక్షణ దినము. సమయం ఉండగానే బుద్ధి తెచ్చుకొని మంచి మాటలను బట్టి మనసు మార్చుకొని నువ్వు ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన నేను కనుకరించేవాడు, నీ తప్పును క్షమించేవాడు, నీ పాపంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. తిరిగి నీ జీవితంలో మంచి మేలు క్షేమము యేసుక్రీస్తు ద్వారా నీకు కలుగునుగాక. నీవు, నీ కుటుంబం, నీ కష్టార్జితం, నీ నివాసము ఆస్వాదించబడునుగాక. సమృద్ధికరమైనటువంటి మేలతో ప్రభు నిన్ను నింపునుగాక. నీ కొరకు నేను ప్రార్థన చేసి దేవుని పేరట నేను ఆస్వాదించబోతుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని యొక్క మంచి కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ రాత్రికాలం మందు మీరు లోకానికి వెలుగై ఉన్నారని, నేను వెంబడించేటువంటి వారు చీకట్లో నిలవక, చీకట్లో నడవక, వెలుగులో, జీవపు వెలుగులో, జీవపు వెలుగు మార్గంలో జీవిస్తారు, అది నీ వలన లభిస్తుంది అని మీరు చెప్పి అనేక విషయాలు మీ బిడ్డలకు తెలియచేశారు. అనేక విషయాలు మీ బిడ్డలు తెలుసుకున్నారు. ఈ మాటలు నీ మాటలు, ఈ మాటలు నీ మాటలుగా వాళ్ళ హృదయాలతో మాట్లాడండి. వాళ్ళకి విశ్వాసం కలిగించండి, మారు మనస్సును కలుగు చేయండి. పశ్చాత్తాపాన్ని బట్టి, పాప ఒప్పుకోలు బట్టి క్షమించబడి నీ సన్నిధికి నడిపించబడి నీ సన్నిధిలో బిడ్డలు స్థిరపడినట్లుగా, నీ సన్నిధిలో మందిరములో, ఆరాధన మందిరములో వారు సమృద్ధి కలిగి బిడ్డలు సుఖించు విధముగా దీవించమని, రేపు ఉదయకాలపు ఆరాధనలో బిడ్డలు పాల్గొని ఇంకా అనేక విషయాలు తెలుసుకొని వారు వర్ధిల్లినట్లుగా, వాళ్ళు ఫలించున్నట్లుగా, ఒక చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో, ఏ విధంగా ఫలములు ఇస్తుందో, ఏ విధంగా వృద్ధి చెందుతుందో, ఏ విధంగా అనేక మంది అవసరం తీరుస్తుందో, అనేక మందికి అది ఒక ఆనందకరంగా ఉంటుందో, అలాంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రతి బిడ్డ కుటుంబానికి, ప్రాంతానికి, లైవ్లో వింటున్న బిడ్డలకు దయచేయమని, సంఘానికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకు, ఈ మాటలను బట్టి విశ్వాసము కలిగి దేవుని యొద్దకు వస్తున్న బిడ్డలకును, వాళ్ళ జీవితంలో మార్పు కోరుకొని మేము యేసులో వెలిగించబడినటువంటి వారంగా జీవించాలి అన్నటువంటి వారుకును, సకల పరిశుద్ధులకును, ఈ పరిచర్యకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్.